నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం కోకాపేట సెజ్లోని నియోపోలిస్ సంబంధించినటువంటి సెజ్లో మనం ఉండడం జరిగింది. ఇక్కడే 100 కోట్ల రూపాయల ఎకరానికి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో అమ్మడం జరిగింది. అయితే ఇదే సెజ్లో 500 కోట్ల విలువైనటువంటి 11 ఎకరాల భూమిని ఈరోజు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 33 కోట్లకే దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీనికి సమీపంలోని పక్కనే ఆనుకొని ఉన్నటువంటి మై హోమ్ గ్రూప్ ల్యాండ్స్ కావచ్చు, లేదంటే రాజ్ పుష్ప ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 100 కోట్ల రూపాయలు పెట్టి కొనడం జరిగింది వాస్తవంగా. సో ప్రస్తుతం ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్స్ కొనడం వివాదాస్పదంగా మారింది. అయితే అప్పుడు కోర్టులో కూడా పలు పిటిషన్లు కూడా దాఖలు కావడంతో కొంత గందరగోళం నెలకొన్న పరిస్థితి తెలిసింది మనకి. కానీ అప్పుడు ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇక్కడే భూమి పూజ చేయడం జరిగింది. సో ప్రస్తుతం ప్రభుత్వం మారింది. మరి రేవంత్ రెడ్డి సేమ్ కేసీఆర్ పైన అనేకమైన విమర్శలు చేయడం జరిగింది. ఈ భూమి పైన కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బక్కా జయసన్ గారు మనతో పాటు రెడీగా ఉన్నారు. వారి పార్టీ విధానం ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాల ఏదైతే ఈ భూమి ఏదైతే కొనుగోలు చేయడం జరిగిందో దీన్ని మరి వాపసు తీసుకుంటారా, చర్యల మీద తీసుకునే అవకాశం ఉందా, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏది మొత్తం మై హోమ్ కన్స్ట్రక్షన్ ఒకవైపు నడుస్తూ ఉన్నాయి, రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్ ఒకవైపు నడుస్తూ ఉన్నది, ఇంకోవైపు ఇదే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అని చెప్తా ఉన్నారు. మరి ఇంతవరకు ఏం తెలుస్తలేదు ఇక్కడ. అసలు ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా చూస్తే లారీలలో ఫస్ట్ గుట్టలు ఏ విధంగా బలగొట్టిండ్రు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. గుట్టలు ఏ విధంగా బలిగిపోయినాయి, లారీలలో ఎట్లా నింపుతుండ్రు. ఇప్పుడు ఇక్కడ ఇదివరకు హైదరాబాద్ ను ఈ వేడి గాని ఏదైనా ఉపద్రవాలు వస్తే ఈ గుట్టలన్నీ కాపాడేది మధ్యలో ఉన్న సిటీని. ఈ రోజు చుట్టూ రింగ్ రోడ్ చుట్టూ ఆనుకుని మొత్తం అన్ని గుట్టలు కథం పట్టించింది. ఇదొకటి పోతే ఇంకోటి, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్లకు బంజారా హిల్స్ లో ఆల్రెడీ స్థలం ఇచ్చిండ్రు, కార్యాలయం కట్టుకున్నారు. అది ఉన్నాక కూడా ఈ రోజు మళ్ళా 11 ఎకరాలు, ఇది కేవలము 3 కోట్ల రూపాయలు అని అంటారు. కానీ ఈరోజు దాదాపు 1100 కోట్లు, 100 కోట్ల రూపాయలు ఇక్కడే కదా, పక్క ప్లాటే కదా 100 కోట్ల ఎకరం అన్నప్పుడు ఇది 1100 ఎకరాలు, 1100 కోట్ల రూపాయల సంబంధించిన ఆస్తి వాళ్ళకి ఇవ్వడం అనేది అది 30 కోట్లకి అది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అప్పుల పాలు చేసిన పోయిన వాళ్ళకు, తెలంగాణ 5,71,000 కోట్ల అప్పు చేసిన వానికి 1100 కోట్ల భూమి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆ భూమి వెంటనే ముఖ్యమంత్రి గారు వాపస్ తీసుకోవాలని ఆయన డెల్లాస్ గారు రాగానే నేను కూడా రిప్రజెంటేషన్ ఇస్తా. ఈ రోజు వారి తెలంగాణ ఎంత నాశనం చేయాలనో, చుట్టూ గుట్టలు ఏడ చూసినా, ఇప్పుడు మనం ఇక్కడికే చూసేసినాం. ఇక్కడికి వెళ్ళి 2 కిలోమీటర్ల దూరం పోతే జనవాడ ఫామ్ హౌస్ ఉంది, అలా కట్టుకోవాలి. అది ఆఫీసు, అది పుణ్యానికి దబ్బిన భూమే కదా. జనవాడ ఫామ్ హౌస్ లో రాష్ట్ర కార్యాలయంగా చేసుకో, నాలెడ్జ్ పార్క్ చేసుకో, ఇంకేమన్నా చేసుకోను వాళ్ళ అది తీసుకొని అలా కట్టుకోండి. ఆ పక్కన కల్వకుంట్ల కవిత ఫామ్ హౌస్ ఉంది, అలా కట్టుకోండి. అక్కడ మొత్తం ఆ లైన్ గా స్ట్రెచ్ మొత్తము దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు వాళ్ళ బంధువులదే ఉన్నది. వాళ్ళ శ్రీధర్ గదిరాజు, తేజరాజు వీళ్ళకి సంబంధించినటువంటి భీమవరం రాజులది ఉన్నది. అల్లకెళ్ళి పోయి కట్టుకోండి, పెద్దగా కట్టుకోండి. ఈ ప్రభుత్వ భూముల మీద ఎందుకు అన్నేస్తుంది, ఎందుకు గుంజుకోనికి ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణం ఈ 11 ఎకరాల భూమి ఏదైతే ఇచ్చిండ్రో దీన్ని మీరు వెంటనే వాపస్ తీసుకోవాలి. డల్లాస్కి వెళ్ళి రాగానే మీరు మై హోమ్ రామేశ్వరం ఇక్కడ కూడా కడుతుంది. రాజ్ పుష్ప ఉంది, ప్లస్ ఇవందరినీ కలిపి ఖచ్చితంగా అసలు వీళ్ళంతా కేసీఆర్ బినామీలు అనుకునే పక్కన బీఆర్ఎస్ ఆఫీసు, అలా మై హోమ్స్ పక్కన రాజ్ పుష్ప, శ్రీనివాసరెడ్డి అంతా నాకు పేర్లు వాళ్ళే ఉన్నాయి. కానీ కేసీఆర్ ఉన్నారు. దీని మీద మీరు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ కూడా వేయాలి. మీరు వేస్తే దొంగల సంగతి అంతా బయటకు వస్తుంది. ఈ భూములు ఖచ్చితంగా మీరు వాపస్ తీసుకోవాలి, ఈ ప్రజా ఖజానాకు రావాలి. ఈ రోజు చూడు ఇక్కడ పని కూడా ఎవరు, అంతా బీహార్ వాళ్ళు పని చేస్తున్నారు. తెలంగాణ ఒక్క లేడీ జాబ్ చేసేవాళ్ళు, నిరుద్యోగులు 30 లక్షల మంది, సివిల్ ఇంజనీర్ వాళ్ళని పెట్టుకోవచ్చు. సివిల్ ఇంజనీర్ నాకు రాగా తెలంగాణ ఒక్కరు కూడా లేరు ఇక్కడ. సూపర్వైజర్లు కానీ, సివిల్ ఇంజనీర్లు కానీ. కहाँ से आए बाप आप? किधर से वैसा किधर से आए? उड़ीसा, बिहार, కర్నూలు. అయితే ఇక్కడ తెలంగాణ సంబంధించిన ఒక్కరు కూడా ఇక్కడ లేరు. అయితే ఒకటే మనం చెప్పేది, ఈరోజు బీహార్ వాడే భయపడతాడు. అయితే ఈ రోజు ఖచ్చితంగా 11 ఎకరాల భూమి ఏదైతే ఇచ్చిందో వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. నాకు తెలిసి ఇక్కడ మొత్తం గుట్టల విధ్వంసం జరుగుతున్నట్టు, ప్రకృతి విధ్వంసం భారీగా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. నిజమేనా? కనబడుతుంది కదా, మనం నిజమనడానికి ఏమో నిజమే కదా. ఒక లారీలలో మొత్తం గుట్టలు, ఎంత పెద్ద పెద్ద గుట్టలు.
పెద్ద పెద్ద గుట్టలు అక్కడికి కనవాడే గుట్టలు ఈ రోజు మొత్తం తొలిపించేసిండ్రు. నిజంగా కేసీఆర్ గారు మీ తెలంగాణ ఎంత నాశనం చేయాలంత నాశనం చేసి, ఎంత విచ్ఛిన్నం చేయాలని అంత విచ్ఛిన్నం చేసి, అయినా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా బీఆర్ఎస్ కి ఓటేసారు. ఇక్కడ చుట్టుపక్కల అంతా నాకు హైదరాబాద్ నాశనం అయినా పర్వాలేదు, మా గుట్టలు కొట్టుకపోయినా పర్వాలేదు, ఈ రోజు హైదరాబాద్ కాపాడే పరిస్థితి లేరు. ఈ రోజు మొత్తం సర్వనం సమూలంగా ఇదైపోయింది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే వెంటనే ఈ భూములు ఏవైతే ఇచ్చినాయో అవి వెంటనే ప్రభుత్వం కైవసం చేసుకోవాలి, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తాం. అసలు ఇక్కడ వాస్తవంగా మనం ఇంత చూస్తున్నాం కదా, మై హోమ్ రామేశ్వరరావు ఇటు రాజ్ పుష్ప సంబంధించి ఇద్దరు కూడా కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ల్యాండ్ అని చెప్పి అన్నారు కదా. సేమ్ అదేవిధంగా లెఫ్ట్కేమో మై హోమ్ కనబడుతుంది, రైట్కేమో రాజ్ పుష్ప కనబడుతుంది, మధ్యలో ఏమో బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాల స్థలం కనబడతా ఉంది. దీన్ని ఎట్లా చూడండి, ఎందుకు ఈ స్థలాన్ని ఎంచుకోవడం జరిగింది? ఎంత దోపిడీ చేయాలంత దేశింది అన్నదాన్ని మేము అంతా కలిసి ఉండాలని మా దోపిడిగా నేను అనుకుంటే రేపు వస్తే సమాధులు కూడా పక్క పక్కనే ఉంటాయి కావచ్చు, అర్థమైందా? సమాధులు కూడా పక్క పక్కనే కట్టుకుంటారు కావచ్చు. అంటే ఎంత శరవేగంగా జరుగుతున్నాయో చూడండి పనులు. శరవేగంగా అంటే పైసలు వచ్చే కాడ శరవేగంగా జరుగుతాయి. ఉద్యోగ నియామకాలలో శరవేగంగా ఉండేవి. 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే అవి శరవేగంగా భర్తీ చేయలే. ఈ దోపిడీ అంతా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెట్టుకొని చేసిండ్రు, బీహారీ ముఠాను పెట్టుకొని చేసిండ్రు. బీహారీ ముఠాను పెట్టుకుని ఈ రోజు కన్స్ట్రక్షన్లు కూడా కొనసాగుతున్నాయి ఇక్కడ. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ భూ కేటాయింపుల పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు తక్షణం ఈ భూములను రద్దు చేయాలి. ప్రభుత్వం దీన్ని అన్నిటి కూడా తక్షణ కోకాపేట చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఈ గుట్టలు ఏ విధంగా బలగొట్టిండ్రు. మొన్న ఒక ఆయన మాకు తెలిసిన ఆయన ఉప్పల్లా ఒక చెట్టు కొట్టేస్తే 2 లక్షల రూపాయల ఫైన్ వేసిండు. ఒక్క చెట్టు కొట్టేస్తే ఒక్క ఇన్ని గుట్టల వల్ల కొట్టిన వాళ్ళకి మీరు ఎంత ఫైన్ వేయాలి, ఎంత ఫైన్ వేయాలి? శ్రీనివాస్ రెడ్డి అని ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ బోడుప్పలే అక్కడ 2 లక్షల రూపాయలు ఫైన్ ఒక్క చెట్టు కొట్టేస్తే, మరి ఇన్ని గుట్టలు వల్ల కొట్టిన వాళ్ళకు ఎంత ఫైన్ వేయాలి? ప్రభుత్వం మీరు వెంటనే రావాలి. ఈ గుట్టలు పలగొట్టిన ప్రతి గుట్ట టన్ను కింద అని చెప్పేసి సేమ్ అదే 2000 టన్నుకు 2000 చొప్పున గుట్టల విధ్వంసంతో పాటు ఇక్కడ పర్యావరణ విధ్వంసం బాగా జరిగింది. గుట్టల పక్కన మొత్తం చెట్లు ఎక్కువ ఉంటాయి వాస్తవంగా, మొత్తం పోయినాయి. సో వీటికి పర్మిషన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందనుకోవచ్చా లేదా కేంద్ర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది? కేటీఆర్ మున్సిపల్ మంత్రి పెట్టుకున్నాడు. ఓకే, వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అనుకుంటున్నారు? మున్సిపల్ మంత్రులు, అర్బన్ డెవలప్ మంత్రులు ఇవన్నీ డబ్బు దొబ్బేయనికి మంత్రి పదవులు పెద్ద పెద్ద కీలకమైన శాఖల దగ్గర పెట్టుకున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్ దగ్గర పెట్టుకుంది. ఎందుకనంటే ఈ మొత్తం ఇవన్నిటిపైన కూడా యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో స్టడీ చేసే పని పైన ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన గుర్తు చేయడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఈ రోజు 40 రోజులు కావస్తా ఉంది. ఇంతవరకు మరి ఈ కోకాపేట సెజ్ పైన అనేకమైన విమర్శలు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 1000 కోట్ల పైన అక్రమాలు. అప్పుడే 3 సంవత్సరాల క్రితం 1000 కోట్లు అంటే ఇప్పుడు అదే ఒక 10,000 కోట్లే ఉంటుంది వాస్తవంగా. ఇప్పుడు ఎక్కడ 100 కోట్ల, ఇప్పుడు 100 కోట్లు. సో దాదాపు ఒక 5,000-10,000 కోట్ల విలువైనటువంటి భూముల పైన ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు రేవంత్ రెడ్డి? ఎందుకు ఎంక్వైరీకి ఆదేశించారు? చాలా విషయాలకు ఎంక్వైరీ ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు కదా, మరి దీనిపై ఎందుకు ఫోకస్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? వస్తే వీటిపైన నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన, మళ్ళీ నేను రిమైండర్ లెటర్ పెడతా. కొండ సురేఖ గారు కూడా ఇది ఫారెస్ట్ కిందికి వస్తుంది, దీనిపైన కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. ఇవన్నిటిపైన కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతాయి. ఈ పర్యావరణ గుట్టలు బలగొట్టే దాని మీద ఫైన్లు, చెట్టు ఇరగొట్టే దాని మీద ఫైన్, ఈ భూములు మొత్తం ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉండాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడ ఉండి వీళ్ళు ఏం చేసిన అనేది ఎన్జిటి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఉండాలి. ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని మొత్తము ఇది చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీరు భూమి వాపస్ ఇచ్చి పోయి జనవాడ ఫామ్ హౌస్ కట్టుకోండి, లేకుంటే జనవాడ ఫామ్ హౌస్ అన్న పేదలకు ఇండ్లు కట్టిండ్రు. అక్కడ ఇండ్లు కట్టించి మీరు చేసిన పాపాలకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకుని మీరు ఇల్లు కట్టిండ్రు వెంటనే. సో చివరిగా అంటే ఇప్పుడు దీనిపైన మనం గతంలో ఇంతకుముందు ఒక స్టోరీ చేయడం జరిగింది. ఇది మై హోమ్ రామేశ్వరం సంబంధించిన దాని మీద ఒక స్టోరీ చేయడం జరిగింది. దానికి నెల రోజుల డెడ్ లైన్ పెట్టడం జరిగింది. మీరు మరి దీనికి ఈ బీఆర్ఎస్ పార్టీ అన్నిటికి సంబంధించి అన్ని కలిపి దీక్షలు చేస్తా. దీనికి కూడా 1 మంత్ డెడ్ లైన్ ఖచ్చితంగా 100% ఇవన్నీ పైన ఖచ్చితంగా మనం దీక్ష చేస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల ఖజానాకు ప్రతి రూపాయి పోవాల్సిందే, ఇందులో డౌటే లేదు. అంటే ఆ దిశగా మీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని అనుకోవచ్చా తెలంగాణ సమాజం? ఉండాలి, తీరాలి. అందుకనే కదా మన కోట్లేసి ఇలా గద్దె మీద కూర్చోబెట్టింది. ఇవన్నీ చూపెడితేనే కదా, ఇవన్నీ పోరాటం చేస్తే చూపెట్టింది. ఖచ్చితంగా ఇటుపైన చిత్తశుద్ధితో ఉంటది. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ ప్రభు రేవంత్ రెడ్డి గారు డల్లాస్కి రాగానే నేను మొత్తం అన్నిటిపైన రిమైండర్స్ ఇస్తా. కోకాపేట జరిగిన తతంగం మీద ఈ భూములు వెంటనే క్యాన్సల్ కావాలి. అంతేకాకుండా గుట్టలు బలగొట్టిన వాళ్ళ మీద, చెట్లు ఇరగొట్టినందుకు మై హోమ్స్ మీద, రాజ్ పుష్ప మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పెట్టాలి కదా, అదే కేసీఆర్ వెంటనే వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ఈ రోజు తెలంగాణ, హైదరాబాద్ మొత్తం సర్వనాశనం చేయడానికి కంకణం
కట్టుకుండ్రు ఆ దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు వీళ్ళే ఇదే ధరణి దొంగలు కూడా వీళ్ళే కదా ఆ ధరణి దొంగలు పెట్టుకునే దీని అంతా కాజేసినారు కాబట్టి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవి వీడియోలు కూడా మనం ట్విట్టర్ ద్వారా కూడా దీన్నే కంప్లైంట్ గా కూడా స్వీకరించాం ఇది ఇది ఈ ల్యాండ్ ఏదైతుందో ఇప్పుడు మీరు క్లియర్ చెప్పండి ఇది బీఆర్ఎస్ పార్టీ ల్యాండ్ అని మీరు అంటున్నారు దీనికి అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ రోడ్ వేసిరు ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ కనబడతలేదు కానీ ఆ శంకుస్థాపన చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా ఇక్కడే జరిగిందా శంకుస్థాపన ఇక్కడనే ఆడ జరిగింది ఆడ మీరు అక్కడ ముందు నడుచుకుంటూ వస్తుంది చూసిన అక్కడనే జరిగింది అక్కడ శంకుస్థాపన దాన్ని ఆనుకోనే కదా ఇది మై హోమ్ గ్రూప్ ఒకటి ఉంది ఇంకోటి రాజ్ పుష్పది మై హోమ్ ఇవన్నీ అంటున్నారు వాళ్ళే ఇవన్నీ వాళ్ళే అదే ఇప్పుడు ఏమన్నా రోడ్లు కనబడుతుంది 11 ఎకరాలు ప్రభుత్వం ఒకటి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది అంటే గుట్టలు కనబడే అవతల 7వ నంబర్ ప్లాట్ అది 90 కోట్లకే ఏమో అమ్మిండ్రు ఎకరం అన్ని దాదాపు 100 కోట్లకే పోయినాయి ఈ రోజు ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే అన్ని బయటకు వస్తాయి కదా ప్రభుత్వం ఎంక్వైరీ చేసి మొత్తం బయటికి తీసి విజిలెన్స్ కమిటీ ఒక అధికారిని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ను మంచి నీతి నిజాయితీతో పనిచేసిన ఆఫీసర్ నేసి మొత్తం చేస్తే మొత్తం నిగ్గుదేలుతాయి కదా కాబట్టి అది ఆ పరిస్థితి ఖచ్చితంగా రావాలి ఈరోజు గుట్టలం పలగొడితే మామూలు విషయం కాదు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ముఖ్యమంత్రి పైన ఉన్నది తీసుకుంటారని అనుకుంటున్నాను ఓకే సో మొత్తానికైతే ఇది బక్కా జర్సన్ గారితో ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చినటువంటి ల్యాండ్ 11 ఎకరాల ల్యాండ్ ఏదైతుందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి ఎందుకంటే దీనిలో ఈ యొక్క 11 ఎకరాల స్థలంలోనే దాదాపు 500 కోట్ల విలువైనటువంటి 11 ఎకరాల భూమి అప్పుడు 2 సంవత్సరాల క్రితం ఈ ప్రస్తుతం అది 1000 కోట్లకు పైగా ఉండొచ్చు వాస్తవంగా సో దాన్ని చాలా తక్కువ ధరకి 30 కోట్లకు 20 కోట్లకు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది సో దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి ముఖ్యంగా మై హోమ్ రామేశ్వరం సంబంధించినటువంటి ఈ కన్స్ట్రక్షన్ ఇవి జరుగుతున్నాయి మై హోమ్ ప్లస్ రాజ్ పుష్ప ఈ కొండలు కూడా చూస్తున్నారు కదా ఈ కొండలు కూడా మొత్తం కూడా మై హోమ్ సంబంధించి చెప్పి చెప్తా ఉన్నారు మై హోమ్ ప్లస్ రాజ్ పుష్ప ఎక్కువ కనబడతా ఉన్నాయి ఇక్కడ ఇంతకుముందు వీడియోలో కూడా మై హోమ్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుందో చూసినాం వాస్తవంగా సో దీన్ని ఆనుకునే ఇక్కడ ఇదే స్థలంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 11 ఎకరాల స్థలం ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో మొత్తానికైతే ఇటు మై హోమ్ రామేశ్వరరావు అదేవిధంగా రాజ్ పుష్ప అదేవిధంగా కేసీఆర్ ఈ ముగ్గురు కలిసి భారీ ఎత్తున 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఈరోజు ప్రభుత్వ భూమిని మొత్తంగా కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో మొత్తానికి దీనిపైన రేవంత్ రెడ్డి గారు గతంలో ఇలాంటి సెన్స్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది వాస్తవంగా సో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా మరి వీటిని స్వాధీనం చేసుకుంటారు ఏ విధంగా వీటిపైన ఎంక్వైరీ చేస్తారు ఏ విధంగా వీటిని విచారిస్తారో మరి తెలంగాణ సమాజం మొత్తం కూడా వేచి చూస్తూ ఉంది సో ఇది మొత్తానికైతే కోకాపేట సిజ్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 11 ఎకరాల స్థలం పైన స్పెషల్ స్టోరీ చూస్తూనే కాలేజ్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్